నువ్వు ఆ భూమి ఎందుకు అమ్మాలనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు చేసిన అప్పులు కట్టుడు కోసమే కదా ఆ భూమి అమ్మాలనుకుంటున్నావు. దాని పొట్ట మీద కొట్టి ఆ పైసలతోటి అప్పులు కట్టుకొని మనం సంతోషంగా ఉంటే ఆ బతుకే అర్థం ఉంటది చెప్పు. సీను, మనం కష్టపడదాం, అప్పులు కట్టుకుందాం. సీను, ఇప్పటికైనా నీ గుణం మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. కష్టం చేసి అప్పులన్నీ కట్టుకుందాం, అందరం కలిసి సంతోషంగా ఉందాం. పొగ దిక్కులేని ఈ ఇంటికి ధైర్యాన్ని సీను. నా చెల్లకు ఒక అన్న లెక్క ఆదుకో. నేను చెప్పే కాడికి చెప్పిన, ఇక నీ ఇష్టం. మారుతావా ఏం చేస్తావో నీ ఇష్టం సీను. సప్న, నువ్వు ఏడవకే. నువ్వు ఏడితే నేను తట్టుకోలేను. దోస్తుగాళ్ళతోనే తినుడు తాగుడు చేసి అప్పులు చేసిన ఆ ముచ్చట నీకు చెప్తే నువ్వు ఏడ సిదరించుకుంటావని చెప్పలే. అప్పుల బాధకే భూమి కావాలన్నా, అంతేగాని ఏ ఉద్దేశం కాదే. అత్తమ్మా, నన్ను క్షమించత్తమ్మా. పైసా మీద మైకంతో నిన్ను అన్నరాని మాటలకు బాధ పెట్టినా. ఏమనుకోకత్తమ్మా, నన్ను క్షమించు. భవాని, నిన్ను కూడా చాలా బాధ పెట్టింది. ఏమనుకోకురా. సప్న, అందరం కలిసి ఉందాం మనం. అత్తమ్మ, నేను ఇంటికి పెద్ద కొడుకులాగా చూసుకుంటా. నీకు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటా. అల్లుడు, ఈ మాట చాలు బిడ్డ. మాకు మస్తు ధైర్యం వచ్చింది. మీరు ఏడికి పోవడద్దు, ఈయనే ఉండుర్రి. మీరు ఎప్పటికి ఇట్లుంటే చాలు బిడ్డ. సరే అత్తమ్మ. అమ్ములు దా. సప్న,